ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, సంచలనాత్మక రచయిత, హిందూ జ్ఞాన ప్రదాత, శతాధిక గ్రంథకర్త, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి పాదపద్మలకు నమస్కరిస్తూ, నా పేరు మంజుళ, మా ఊరు గోరంట్ల, మాది గుంట్లవారిపల్లి కమిటీ. వేమన యోగి జన్మదిన సందర్భంగా మాకు ఇవ్వబడిన పద్యము నిగూఢ తత్వార్థ బోధిని అనే గ్రంథంలో 32వ పద్యము. అంటి అంటకుండా నమలుని తెరగున, మింటి మంటి నడుమ మెలుగుదాని, నొంటి స్తంభమందు జంటించి చూసును, విశ్వదావిరామ వినురవేమ. ఈ పద్యము ఒక భావము. ఆకాశము మొదలుకొని భూమి వరకు అంతటా అణువణువున వ్యాపించిన వాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క అంశయే ఆత్మగా ఉండి సర్వజీవరాశుల శరీరమందు నివాసమై ఉన్నది. పరమాత్మ అంశ అయిన ఆత్మ శరీరములో శిరోభాగమందు స్థానము కలది అయి ఉన్నది. తన శక్తిని బ్రహ్మనాడి యందు 6 కేంద్రముల ద్వారా శరీరమంతయు వ్యాపింపచేయుచున్నది. ఆకాశం మొదలుకొని భూమి వరకు అణువున అంతటా వ్యాపించిన పరమాత్మ అంశ ఆత్మ కావున మింటి మంటి నడుమ మెలుగుదా అని పద్యమందన్నారు. శరీరమును బ్రహ్మనాడి శిరోభాగము నుండి గుదస్థానము వరకు వ్యాపించి ఉన్నది. దాని ఎందే ఆత్మ మొత్తం 7 కేంద్రముల ద్వారా ఉన్నది. బ్రహ్మనాడియే శరీరమంతటికి ఆధారము కావున బ్రహ్మనాడి ఒంటి స్తంభం అన్నారు. బ్రహ్మనాడి అందుగల ఆత్మ తన కిరణములను గుణముల మీద ప్రసరించినప్పటికీ, గుణములు బ్రహ్మనాడి నుండి పయనించినప్పటికీ వాటికి అతీతముగా ఉన్నది. వాటి బంధము ఆత్మకు లేదు. అందువలన అంటి అంటకుండా నమలుని తెరగునన్నారు. నమలుడు అనగా తన కిరణములను అశుద్ధము మీద పడిన ఏమాత్రము మలినమంటని సూర్యుడని అర్థము. సూర్యుని వలె ఆత్మ శరీరమందు శిరోభాగము నుండి తన కిరణములు చేత శరీరమంతయు ప్రకాశింపజేయుచున్నది. అటువంటి ఆత్మను మన శరీరమును బ్రహ్మనాడి యందే తెలుసుకోలేను కనుక ఒంటి స్తంభమందు జంటించి చూచుమన్నారు. అందరికీ నమస్కారం.